ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 10వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ప్రేమైన వల్లరా, మరి నీతిమంతుడు తను ఆశీర్వాదాలు పొందుకుంటాడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రేమిన వల్లరా, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ నీతిమంతుడు ఖచ్చితముగా ఈ రెండు ఆశీర్వాదాలు పొందుకుంటాడండి. ఎందుకంటే నీతిమంతుణ్ణి దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. అతను శారీరకంగా మరణించిన ఆత్మీయంగా ప్రియమైన వల్లరా మరణాన్ని చూడడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి నీతిమంతుని యొక్క నోరు జీవాన్ని పుట్టిస్తుందండి. మరి ఆ జీవమే తనకొక ఆశీర్వాదము. అంతేకాదు ప్రియమైన వల్లరా, మరి నీతిమంతుడు కష్టపడుతున్నాడు, తన కష్టార్జితము కూడా అలా నిలిచి ఉంటుందండి. నీతిమంతుని యొక్క కష్టార్జితం కూడా నిలిచి ఉంటుంది. అంతేకాకుండా ప్రియమైన వల్లరా, నీతిమంతుడు మాట్లాడుతున్నాడు, తన యొక్క మాటలు ఎలా ఉంటాయంటే చాలా ప్రశస్తమైనవి. అంతేకాకుండా ఎంతో మందికి ఆశీర్వాదకరమైనవి నీతిమంతుని యొక్క మాటలు. ప్రియులరా, అందుకని నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. తను సమస్తానికి వ్యతిరేకంగా, అంటే పాపానికి, లోకానికి, ప్రియమైన వల్లరా సాతానుకి, ఇలా ఎన్నో వాటికి అతను వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. కాబట్టి మరి ఆ నీతిమంతుడు ఖచ్చితముగా నిత్యము నిలిచే కట్టడం వలె ఉంటున్నాడండి. అంటే స్థిరత్వం కలిగిన వాడు నీతిమంతుడు, సంతోషం కలిగిన వాడు నీతిమంతుడు, తన ప్రాణాన్ని తృప్తిపరుచుకున్నవాడు నీతిమంతుడు. ప్రియమైన వల్లరా, అందుకనే నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు అని అధ్యాయం తెలియజేస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చే నీతిని కలిగి మనం ముందుకు కొనసాగాలి. నీతిమంతుని ఆశీర్వాదాలు ప్రియమైన వల్లరా ఎన్నెన్నో అటువంటి ఆశీర్వాదాలన్నిటిని కూడా మనము సొంతం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు నీతిమంతుడిగా ఆయన జీవించాడండి. నీతిమంతుడిగా ఆయన బ్రతికాడు. ఈ భూమి మీద నీతిమంతుడిగానే ఉన్నాడు ప్రియమైన వల్లరా. ఆయన ద్వారా ఆయనను నమ్మిన వారందరికీ కూడా అటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేవాడు. కావున ఎల్లప్పుడూ కూడా నీతి కలిగి జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.